మద్యపానం సడన్ గా మానేయచ్చా? మద్యపానం సడన్ గా బంద్ చేస్తే అంటే అందరికి సమస్య రాదు, వాళ్ళు తాగే తీవ్రతను బట్టి సమస్య అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువగా రోజు పొద్దున సాయంత్రం తాగారనుకోండి, వాళ్ళకు ఒక రకమైన సమస్య వస్తుంది. అప్పుడప్పుడు తీసుకుంటున్నారు, బంద్ చేయాలనుకున్నారు, అనుకొని బంద్ చేశారనుకో చాలా వరకు సమస్య ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే రోజు పొద్దున సాయంత్రం ఒక రోజు బంద్ చేయకుండా రోజుల తరబడి తాగుతుంటారో వాళ్ళు బంద్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో మద్యపానం బంద్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ బంద్ చేస్తే ఏమైతుంది అంటే, బంద్ చేసిన తర్వాత కొందరికి రెండో రోజు నుండి కొన్ని రకాల సమస్యలు ఏర్పడతాయి. అవేంటంటే, కొందరు భయపడుతుంటారు, చిన్న చిన్న దానికి టెన్షన్ పడుతుంటారు, బెదురుగా ఉంటారు, చికాకు పడుతుంటారు. ఇంకా రెండో రోజు మూడో రోజు కొందరికి ఇంకా బీపీ పెరిగినట్టు అనిపిస్తుంది, చెమటలు ఎక్కువగా రావడం జరుగుతుంటది, చేతులు వణుకుతుంటాయి, ట్రెమర్స్ వస్తుంటాయి. ఇంకా కొందరికి మూడో రోజు నాలుగో రోజు కొందరికి చెవుల మాట వినిపించినట్టు ఉంటది. ఇక్కడే ఉంటారు, ఎక్కడ ఉన్నట్టు మాట్లాడుతుంటారు. అంటే ఇంట్లో ఉంటారు, లేదంటే బయట వేరే దగ్గర ఉంటారు, ఎక్కడ ఉన్నట్టు మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, అంటే ఎవరో చెవులో మాట్లాడినట్టుగా పిలిచినట్టుగా మాటలు వినిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి చాలా వరకు మంచిగా ఉంటారు, అప్పుడప్పుడే ప్రవర్తనలో మాట తీరులో మార్పు వస్తుంటది. ఇంకా కొందరికి ఇక నాలుగో రోజు ఐదో రోజు ఈ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ పెరుగుతుంటాయి. వాళ్లకు కొందరికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కొందరు డెలీరియస్ కండిషన్ కి వెళ్తుంటారు. ఈ డెలీరియస్ కండిషన్ ఏంటంటే వాళ్ళకు కాన్షియస్నెస్ అంటే ఫ్లక్చువేటింగ్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఫ్లక్చువేటింగ్ కాన్షియస్నెస్ అంటే ఒకసారి మంచిగా మాట్లాడతారు, ఒకసారి సంబంధం లేకుండా మాట్లాడుతుంటారు, ఎక్కడో ఉన్నట్టు మాట్లాడుతుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు, వాటికి సంబంధం ఉండదు. అండ్ ఏంటంటే రియలిస్టిక్ గా ఉండరు, ఎక్కడో ఉన్నట్టు మాట్లాడుతుంటారు, ఏదో వెతుకుతున్నట్టు చేస్తుంటారు, ఏదో మొత్తం బాడీ మీద చీమలు పాకినట్టుగా. ఇలాంటి సమస్యలు నాలుగో రోజు ఐదో రోజు తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలు ఎక్కువగా చాలా మందికి సాయంత్రం పూట ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, మద్యపానం అలవాటు చేసుకునేది సాయంత్రం పూట. చాలా వరకు మద్యపానం సాయంత్రం తీసుకొని అలవాటైన తర్వాతనే మార్నింగ్ కూడా తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ సమస్యలు సాయంత్రం పూట ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే మద్యపానం అతిగా తీసుకుంటారో, మద్యపానానికి బానిస అవుతారో, ఎవరైతే మద్యపానం బంద్ చేయాలనుకుంటారో, మానేయాలనుకుంటారో కానీ ఈ లక్షణాల వల్ల మానేయలేకపోతుంటారు, ఇలాంటి వారికి మీరు సేఫ్ గా ఏ ప్రాబ్లం లేకుండా మద్యపానం నుండి విముక్తి పొందడానికి మీరు ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ సహాయంతో మీరు మద్యపానాన్ని సడన్ గా మానేయవచ్చు. మద్యపానం మానేయడానికి, మద్యపానం వల్ల జరిగే అనర్థాల గురించి మరింత సమాచారం కోసం అండ్ మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సుమా హాస్పిటల్, కరీంనగర్.